హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకుందాం. అదే మన గత జన్మల ఆలోచనలు ప్రస్తుత జన్మలు ఎలా ప్రభావితం చేస్తాయి. దీనిని హిందూ ధర్మం ప్రకారం చెప్పాలంటే దీన్నే వాసన అంటారు. చాలా మంది వాసన అంటే ఏదో తెలియని స్మెల్ అని అనుకోవచ్చు, కానీ దీనికి అర్థం వేరు. వాసన అనేది ఒక సంస్కృత పదం. దీనికి అర్థం ఆలోచనలు అని వస్తుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే వాసన అంటే ఇది మన గత జన్మల నుండి మనం తీసుకొచ్చే ఆలోచనలు, అభిరుచులు, అలవాట్లు, ఆశలు. ఇవే ప్రస్తుత జన్మలో ఎలా బ్రతకాలని నిర్ణయిస్తాయి. మనం కొన్ని పనులను మనకు తెలియకుండా చేస్తుంటాం. ఉదాహరణకు గాలి పీల్చడం అనుకోండి. ఆ పని మన సబ్ కాన్షియస్ మైండ్ తో జరుగుతూ ఉంటుంది. అలాగే మన గత జన్మలో ఆలోచనలు కొన్ని మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోతాయి. అవే ప్రస్తుత జన్మలో మనల్ని ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మీ అందరికి వచ్చే ప్రశ్న ఏమిటంటే, గత జన్మల వాసనలు ఇప్పుడు ఎలా ప్రభావితం చేస్తాయి? మన మనసులో లెక్కలేని ఆలోచనలు పుడుతుంటాయి, పోతుంటాయి. వచ్చిన ఆలోచనలు మనం పాటిస్తే అది అలాగే మన మనసులో మిగిలిపోతుంది. అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మీరు కోపడ్డారు అనుకుందాం. అలాగా అదే విషయం మళ్ళీ జరిగినప్పుడు మీకు మళ్ళీ కోపం వచ్చింది. ఇప్పుడు ఈ విషయం మీ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతుంది. ఈ పనులే వాసనలుగా మారి సంసార బంధంలో చిక్కుకుంటారు. అంటే మీరు ఏ జన్మలో అయినా పుట్టడం, పెరగడం, పనిచేయడం, చనిపోవడం, ఇది ఒక చక్రం. ఇలాగే ఈ జన్మలో కూడా పోయిన జన్మలో ఉన్నట్టే ఉంటారు. ఇప్పుడు మీకు అసలైన విషయం అర్థమైంది అనుకుంటా. మనం చేసే ప్రతి పని మన చేతుల్లోనే ఉంటుంది కదా, కానీ దానికి ఫలితం మాత్రం ఆ దేవుడి చేతిలో ఉంటుంది. ఇప్పుడు వాసనలు అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే కోరికలు, అలవాట్లు మన కర్మలు పుట్టడానికి కారణం అవుతాయి. గత జన్మలో మీరు చేసిన కర్మ పూర్తయ్యే సమయానికి మళ్ళీ ఈ జన్మలో ఏమైనా తప్పు ఆలోచనలు, కోరికలు, అలవాట్లు కలిగి ఉంటే మళ్ళీ అది ఒక వాసనగా మారుతుంది. అంటే మీరు ఇంకో జన్మ ఎత్తాల్సిన అవసరం వస్తుంది. ఈ ఆలోచనలు, ఈ కోరికలు తొలగించుకోవాలంటే ఒక ఆత్మ తన కర్మ ఫలితాలను పూర్తిగా అనుభవించేంత వరకు ఎన్ని జన్మలైనా పుడతానే ఉంటుంది. అర్థమైంది కదా? పాత జన్మల వాసనల వల్ల ఆ కర్మలను పూర్తి చేయడానికి, ఫలితాలను అనుభవించడానికి ఆత్మ సరైన శరీరం కోసం వెతుక్కుంటూ ఈ లోకంలో తిరిగి జన్మిస్తుంది. సరే, ఇదంతా ఓకే, కానీ వాసనలను ఎలా పోగొట్టుకోవాలి? జన్మచక్రం నుండి ఎలా బయటపడాలి? ఇదే కదా మీ ప్రశ్న. దీనికోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. మొదటిగా జ్ఞానం పెంచుకోవడం, అంటే సరైన అవగాహన, మన పుట్టుకకు సరైన అర్థం అనేది తెలుసుకోవడం. రెండవది వైరాగ్యం, ప్రపంచ విషయాలపై ఆసక్తి తగ్గించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఏ విషయాన్ని కూడా అతిగా పట్టించుకోకండి. మూడవది ధ్యానం, మన శ్వాస మీద ధ్యాస పెట్టి మన ఆత్మ అసలు స్వభావం తెలుసుకోవడం. వీటితో పాటు ఫలితం ఆశించకుండా మన పనులు చేయడం, దేవుడి మీద భక్తి కలిగి ఉండడం వంటి మార్గాలు మీ వాసనలను తగ్గిస్తాయి, చివరికి మోక్షానికి దారి చూపిస్తుంది. ఈ వీడియోలో వాసన అంటే ఏమిటి, దాని నుండి ఎలా బయటపడాలనేది మీకు అర్థమైంది అనుకుంటా. మరి ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరో అద్భుతమైన వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు.